హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అమ్ము పద్మ వరల్డ్. ఇప్పుడు మన ఛానల్లో శారీ టు కన్వర్ట్ ఫ్రాక్ చూస్తామండి. ఫ్రాక్కి లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ చూద్దాం రండి. నేను లైనింగ్ 2 మీటర్స్ తీసుకున్నాను. చూడండి, ఇలా నీట్గా వేసుకుంటాము. ఎప్పుడూ ఫ్రాక్కి లైనింగ్ కట్ చేసినప్పుడు ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలా, ఓపెనింగ్ ఆపోజిట్లో ఉండాలా. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు ఒకేసారి కట్ చేసుకొని వచ్చండి. 4 మడతలు వేసుకొని నేను ఫ్రంట్ పార్ట్ సపరేటు, బ్యాక్ పార్ట్ సపరేటు కట్ చేస్తాను. ఫస్ట్ 1/2 ఇంచ్కి లైన్ మార్క్ చేసుకుంటాము. నేను 40 సైజు కట్ చేస్తూ ఉన్నానండి. 40లో 4వ భాగము పొదికి నడుము సైజు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు పొడవు మార్క్ చేసుకుంటాము. పొడవు 15 ఇంచులండి. 15 ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటాము. స్టిచ్చింగ్ కోసము 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు పొడవుగా లైన్ మార్క్ చేసుకుంటామండి. ఫుల్ షోల్డరు 8 ఇంచులు మార్క్ చేసుకున్నాను నేను. చంకా డౌను 7.5 ఇంచుకి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెంట్లను కలుపుకుంటాము. నడుము సైజు మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ 10 ఇంచులు, 2 ఇంచులు స్టిచ్చింగ్ కోసము మార్క్ చేసుకుంటాము. మనము ఈజీగా ఫ్రాక్ కుట్టుకొనొచ్చండి. ఈ మెథడ్లో చూసి కట్ చేసి చూడండి, చాలా ఈజీగా కటింగ్ వస్తుంది. ఇక్కడ మనము మార్క్ చేసిండే షోల్డర్కి 1/2కి మర్చుకొని 4 ఇంచ్ వస్తుందండి. మనం ఫోల్డింగ్స్ ఇస్తామంటే ఆ 4 ఇంచ్ని కింద సైడు నడుము భాగం దగ్గర మార్క్ చేసుకుంటాము. మనము 10 ఇంచులు మార్క్ చేసిండాం కదా, అక్కడిని ఇంకా ముందుకు మార్క్ చేసుకుంటామండి. ఇప్పుడు చంకా డౌన్ దగ్గర మార్క్ చేసిండే 10 ఇంచుల మార్క్కి నడుము దగ్గర ఉండే మార్క్కి కలుపుకుంటాము. ఇక్కడ నడుము దగ్గర పైన 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. అప్పుడు మనకి క్రాస్గా కటింగ్ వస్తుందాడ మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ గీసుకోండి. అప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ షోల్డరు నేను 4 ఇంచుకి మార్క్ చేస్తా ఉన్నాను. నెక్ డీపు 3 ఇంచులు ఇచ్చినానండి. ఇప్పుడు నెక్ డీపు 5.5 ఇంచులకి మార్క్ చేసుకుంటా ఉన్నాను. మీకు ఎంత డీప్ కావాలనో అంత మార్క్ చేసుకోండి. మీరు మార్క్ చేసుకొని బాక్స్ రెడీ చేసుకుంటాము. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన షేపు ఇచ్చుకొని వచ్చండి. నేను సింపుల్గా రౌండ్ షేప్ ఇస్తా ఉన్నాను. అది హార్మోల్ స్కేల్ యూజ్ చేసి సింపుల్గా రౌండ్ షేప్ ఇస్తా ఉన్నాను. చూడండి, సింపుల్గా రౌండ్ షేపు ఇచ్చినాను. ఇక్కడ నెక్ దగ్గర కొంచెం స్లోప్ ఇచ్చుకుంటాము. ఇప్పుడు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. షోల్డరు జారకుండా ఉంటుందండి, కరెక్ట్గా కుదురుతుంది. మనకి ఫ్రాకు ఫిట్టింగ్ కరెక్ట్గా కుదురుతుందండి. అప్పుడుతానే మనకి ఫ్రాకు బాగుంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసిండే విధానంగా కట్ చేసుకుంటాము. చూడండి, ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. మనం ఎలా మార్క్ చేసిండామో అలానే కట్ చేసుకోండి. మీరు ఇక్కడ చంక రౌండ్ దగ్గర
షేప్ ఇస్తే చాలండి. మనము బ్లౌజ్కి ఇస్తాం కదా 1 ఇంచు, అలా 1 ఇంచ్ పెట్టి ఇచ్చే మాత్రం ఏం లేదు, అలానే షేప్ ఇస్తే చాలు. షేప్ ఇచ్చి కట్ చేసుకుంటామండి. చూడండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయా. ఇక్కడ మనము డాట్స్ ఇస్తాము. బ్యాక్ పార్ట్ డాటు పొడవు 4 ఇంచుకి మార్క్ చేసుకున్నాను. ఇటువైపు 1/2 ఇంచు, అటువైపు 1/2 ఇంచు మార్క్ చేసుకోండి డాట్ కోసము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటామండి. చూడండి క్లాత్ ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలా, ఓపెనింగ్ ఆపోజిట్ సైడ్ ఉండాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసినామో అలానే క్లాత్ పైన పెట్టుకొని కట్ చేసుకుంటాము. మనం బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసినామో అలానే ఫ్రంట్ పార్ట్ను కట్ చేసుకోండి. చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకుంటాము. బ్యాక్ పార్ట్లో ఎంతకి షోల్డర్ మార్క్ చేసినామో ఫ్రంట్ పార్ట్లను అంతకే మార్క్ చేసుకుంటామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేస్తాము. చూడండి ఫ్రంట్ పార్ట్ డీపు మీకు ఎంత కావాలనో అంత పెట్టుకోండి. నేను 5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ 3 ఇంచ్కి ఒక డాట్ పెట్టినానండి నేను. ఇప్పుడు చూడండి 3 ఇంచ్ని ఇంకా ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ మార్క్ చేసుకుంటాము. నేను అది ఫ్రంట్ నెక్ షేప్ ఇచ్చిండేదండి. మనం ఎలా మార్క్ చేసినాము అలా కట్ చేసుకుంటాము. చూడండి ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి కాబట్టి 1/2 ఇంచు లోతు తీసుకుంటాము. చూడండి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేస్తుందని. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అండి. చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం రండి. ఈ హ్యాండ్స్ సింపుల్గా బిగినర్స్ కూడా హ్యాండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా సింపుల్గా కట్ చేసుకొని వచ్చండి. ఫస్ట్ 2 మడతల పైన క్లాత్ వేసుకుంటాము. 1/2 ఇంచు స్టిచ్చింగ్కి మార్క్ చేసుకుంటాము. పొడవు 10 ఇంచులు మార్క్ చేసుకున్నానండి. 1/2 ఇంచు స్టిచ్చింగ్కి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు, 7 ఇంచులకు మార్క్ చేసుకుంటాము. 2 ఇంచులు స్టిచ్చింగ్ కోసము. ఇక్కడ 1 ఇంచ్ అండి. ఎవరికైనా కానీ ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్గా 10 ఇంచులకు మార్క్ చేసుకుంటాము. అంటే చంక రౌండ్ 10 ఇంచులు 10 ఇంచులకి మార్క్ చేసుకుంటామండి. ఇక్కడ చంక డౌను నేను 3 ఇంచులు తీసుకుంటా ఉన్నాను. 3 ఇంచులు మార్క్ చేసుకొని లైన్ గీసుకుంటామండి పొడవుగా.
10 ఇంచులకు మార్క్ చేసుకొని 2 ఇంచులు స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు ఈ లైన్ని కలుపుకుంటాము. చూడండి, ఇప్పుడు హ్యాండ్కి షేప్ తీస్తే హ్యాండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు షేప్ తీసేదానికోసము ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక టిప్ అండి. ఇక్కడ మనము పెట్టిండే కొలతల్లో 1/2 ఇంచ్కి మడిచి ఇక్కడ మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు హార్మల్ రౌండ్ స్కేల్ తీసుకొని షేప్ తీసుకుంటాము. చూడండి, ఈ స్కేల్లో షేప్ తీసుకునేది చాలా ఈజీ. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు ఎలా తీయాలనో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ గీసుకుంటాము. ఇక్కడ ప్లస్ గుర్తు రెడీ అవుతుంది. ఇక్కడ 2 ఇంచ్కి మార్క్ చేసుకుంటామండి. అప్పుడు 2 ఇంచ్కి మార్క్ చేసుకున్నామంటే అక్కడ 1/2 ఇంచు ఇడిసి ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇప్పుడు హార్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసిండే పాయింట్ని కలుపుతూ గీసుకుంటాము. ఇది ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ లోత్ అండి. చూడండి, షేప్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను బఫ్ పెడతాను కాబట్టి 4 ఇంచుల పొడవు 4 ఇంచుల వెడల్పు మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్గా రెడీ చేసుకుంటాము. ఇక్కడ హ్యాండ్ షేప్ ఇస్తామండి. హ్యాండ్ షేప్ ఇచ్చిందామంటే హ్యాండ్ రెడీ అయిపోయింది. చూడండి, ఇలా హ్యాండ్ షేప్ గీసుకోండి చాలు. ఇప్పుడు మనము ఎలా మార్క్ చేసిండామో అలా కట్ చేసుకుంటామండి. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కటింగ్, స్టిచ్చింగ్ అన్నీ చూడొచ్చు మీరు. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు హ్యాండ్ ఈ ఫార్ములాలో కట్ చేసుకోండి. హ్యాండ్ కరెక్ట్గా కుదురుతుంది. చూడండి, మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.